దయచేసి అందరూ సోషల్ పోస్ట్ని సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ ఈవినింగ్ శ్రీనివాసరావు కావేటి గారు. మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయండి ఇంటర్నేషనల్ లా గురించి, ఇమిగ్రేషన్ గురించి. దానిలో ఫస్ట్ది, ఇప్పుడు ఆర్టీఐ చట్టాల ప్రకారం ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోకూడదు? ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఆల్మోస్ట్ ఆల్ అంతా తీసుకోవచ్చండి ఇన్ఫర్మేషన్. బట్ దెర్ ఇస్ స్మాల్ హిచ్ ఇన్ టు ఇట్. కొన్ని వాళ్ళు ఏమంటారంటే కొన్ని క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వము అంటారు. సో కొన్ని అంటే భద్రత, దేశ భద్రత, కొన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వాళ్ళు కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తారు ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడానికి. అలాంటి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లోనే కొన్ని ఇవ్వరు వాళ్ళు. అంటే ఇట్స్ నాట్ ఫర్ పబ్లిక్ గుడ్ అని ఇవ్వరు వాళ్ళు, ప్రైవేట్ పెట్టుకుంటారు. దాన్ని రిట్రాక్షన్ అంటారు. రిట్రాక్ట్ అంటే దాని మీద కొట్టేసి ఇస్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అనేది ఆర్టీఐ యాక్ట్ కింద తీసుకోవచ్చు. వాళ్ళు ఇవ్వకపోతే మీరు అపీల్ కూడా చేసుకోవచ్చు. ఇంకొక ప్రొవిజన్ ఏముందంటే ఈవెన్ క్రిమినల్ కేసులు కూడా కట్టచ్చు పబ్లిక్ సర్వెంట్ మీద, అది కూడా ఉంది ప్రొవిజన్. సో పబ్లిక్ సర్వెంట్స్ హ్యాస్ టు బి కేర్ఫుల్ వెన్ దే రిఫ్యూజింగ్ టు గివ్ ఇన్ఫర్మేషన్ అండర్ ద ఆర్టీఐ. సో మన ప్రజలు కూడా చైతన్యం అయ్యి ఆర్టీఐ యాక్ట్ చదివి, వాళ్ళు చాలా హక్కులు ఉన్నాయి. ఇట్స్ అ బ్యూటిఫుల్ లెజిస్లేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది. చాలామంది యాక్టివిస్ట్ కూడా ఉన్నారు ఇండియాలో, హ్యూమన్ రైట్ యాక్టివిస్టులు. సో దే విల్ ఆల్సో హెల్ప్ యూ. ఆన్లైన్లో కూడా మీకు చాలా ఫోరమ్స్ ఉన్నాయి హెల్ప్ తీసుకోవడానికి. మామూలుగా మీరు ఇప్పటి వరకు మీరు పబ్లిక్ డొమైన్ నుంచి ఎన్ని కేసులు తీసుకున్నారు? తీసుకుంటే వాటిలో పెద్ద కేసు ఏది మీరు చేసినారు? పబ్లిక్ డొమైన్లో అంటే నేను గతంలో అంటే ఈ కరోనా టైంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయారని చెప్పేసి చైనా మీద కేసు వేసాం అంతర్జాతీయ కోర్టులో. మొన్న ఒక కేసు నేపాల్ గవర్నమెంట్ మీద వేసాం, కేరళ గవర్నమెంట్ తరఫున. అలాంటివి చేస్తూనే ఉంటాము. మొన్న కూడా ఒకటి తిరుపతిలో 100 చర్చులు అన్లాఫుల్గా కట్టారని చెప్పి కూడా తీసుకున్నాం పబ్లిక్ కేసు. నోటీసులు జారీ చేశారు ఇప్పుడు. అది హిందూ ధర్మం ప్రకారం చేసాం. మళ్ళీ ఇంకొక కేసు మొన్న ఒక 400-500 మంది బాధితులు వాళ్ళు వీసా ఫ్రాడ్ కింద నెదర్లాండ్స్ అండ్ కెనడా వీసా ఫ్రాడ్ కింద కూడా కేసు తీసుకున్నాము. అంతకుముందు ఇంకొక లవ్ ఆర్టిస్ట్ వాడు బోల్డంతమంది అమ్మాయిల్ని మోసం చేశారని చెప్పి వాడు చాలామందికి ఫేస్బుక్లలో ఫేక్ ప్రొఫైల్ పెట్టి చాలామంది అమ్మాయిల్ని మోసం చేసిన కేసు కూడా చేస్తున్నాం. సో మీడియాకు మేము రిపోర్ట్ చేస్తాం, ఎడ్యుకేట్ కూడా చేస్తున్నాం. అండ్ వి గివ్ లాట్ ఆఫ్ సెమినార్స్ ఆల్సో. మా ఫర్మ్ తరఫున లాట్ ఆఫ్ లాయర్స్కే కానీ లాట్ ఆఫ్ లా స్టూడెంట్స్కి వి గివ్ సెమినార్స్, ఎడ్యుకేట్ చేస్తాం జనాలకి. అంటే నాన్ ప్రాఫిట్లో మనకు ఆర్టీఐ కింద అలాంటి చాలా చట్టాలు వి ఎడ్యుకేట్ పీపుల్ ఫ్రమ్ అవర్ ఫర్మ్. సో వీ కాన్స్టెంట్లీ డూ దట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వెర్ ఎవర్ వి గో. సార్ ఇంకోటి, ఇప్పటి వరకు మీరు హ్యాండిల్ చేసిన కేసెస్లో మీకు బాగా పాపులారిటీ తెచ్చిన కేసు ఏంటి? అమరావతి రైతులది మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయని చెప్పి అయితే అంతర్జాతీయ కోర్టులో మన సెంట్రల్ గవర్నమెంట్ మోడీ సర్కార్ మీద, జగన్ సర్కార్ మీద కేసులు వేసాం. అది చాలా పేరు తీసుకొచ్చింది నాకు.